మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో నానా కుమారుడా దావీదు, అన్నయ్యకి 2 లక్షలు కావాలంటే ఇచ్చే నాయన అంటాడు. అప్పుడు దావీదు వచ్చి, అన్నయ్య నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మరి అనవసరంగా బూజెట్టేసేటట్టున్నాయి, అనవసరంగా బూజెట్టేసేట్టున్నాయి, మరి ఈ బూజుని దులిపేసే మళ్ళీ కొత్త డబ్బులు ఇవ్వు మరి అంటాడు. నాకు కొత్త డబ్బులు ఇవే అంటాడు. పిచ్చివాడా, చిరిగిపోయిన నోట్లకు కూడా నా దగ్గర వెసులుబాటు ఉంది, వాడుకునే శక్తి ఉంది. చిరుగుపోయిన నోట్లు ఇన్ని ఉన్నాయి మా దగ్గర, మీరేసినాయి. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పు. చిరుగుపోయినాయి అంటే ఒకటే మొక్క వేసి రక్తమే చేయు, 10 రూపాయలు ఒకటే మొక్క. ఇక చిరుగుపోయినాయి, 2 ముక్కలు అయిపోయినాయి, 6 ముక్కలు అయిపోయినాయి, ఇన్ని నోట్లు ఉన్నాయి. ఈ చిరుగుపోయిన నోట్లు ఎవరు తీసుకుంటారన్న? నాకు ఇంతకీ నాళ్ళ నుంచి తెలీదు ఆ చిరుగుపోయిన నోట్లు ఉన్నాయని. నా ప్రభువా, నా దేవా, ఇన్ని చిరుగుపోయిన నోట్లు నా కోసం దాచిపెట్టి, అవి నిజంగా మంచి నోట్లు అయితే ఎప్పుడో వాడేసేవాడిని. అవి చిరుగుపోయిన నోట్లు తుప్పొట్టేసి ముక్కల కింద ఉన్నాయి కాబట్టి వెంటనే ఫెవికాల్ తీసుకున్నాం. రాత్రే ఏకంగా 800, 900 వచ్చినాయి మనకి. అంత వెంటనే ఆ డబ్బుల్ని ఆరబెట్టి వెంటనే బ్యాంకుకి పంపించాను, మారిపోయినాయి. అప్పుడు నాకు అనిపించింది, ఏ నోటుకైనా నా దగ్గర దొంగ నోట్లకు తప్ప, అలాగని దొంగ నోట్లు వేశారు కానీ ఏ నోట్లైనా నా దగ్గర మారిపోతాయి. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. మొన్న ఎవరో 200 రూపాయల కాగితం ఏదేదో ఇచ్చారు, వేసారంట, మళ్ళీ బయట పడిచాడు. ఇంకానే మీరు తీశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను ఎవరో ఒకరికి ఇచ్చేద్దును. అది ఏ నోటు? పిల్లలు ఆడుకునే నోట్లు. ఒరే పిల్లలారా, 500 కాగితాలు అట్లా పాడేకంటారా? అవి ఉంటాయి కదా, అమ్ముతారు కదా, రూపాయి. అవి తీసుకెళ్ళి కానుక డబ్బాలో పడేస్తున్నారు. మేము తెలియక కానీ ఇంకంతే, వేసి రక్తం చేయం. 3 రోజుల పాటు నన్ను ఎక్కడో ఉంచుతారు, అండమాన్ దీవుల్లో. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. తన ప్రియులు నిద్రించి చూడనగా, ఏంటి? అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా నీ జీవితంలో జరగడానికి నువ్వు చేసే ప్రార్థన ఏ పాటిది? నీకంటే గొప్ప ప్రార్థనా పరులు ఉంటారు. ఇక్కడ ప్రార్థన ఏం కాదు, ఆయనకి నీకు ఉండే అండర్స్టాండింగ్ వేరు, అది మనకు లేదు. ఓ ప్రార్థన ముందు ఆ సన్నిహితం ఏర్పాటు చేసుకోవట్లా, ఆ ఇష్టం ఏర్పాటు చేసుకోవట్లా, ఆ అనుభవం ఏర్పాటు చేసుకోవట్లా. అర్థం చేస్తామన్న మన మానసికమైన ఫీలింగ్, అది మానసికంగా మనం ప్రార్థన చేసేస్తున్నాం అన్న ఫీలింగే కానీ ఆ సన్నిహితమైన తత్వం మనలోకి రావట్లా. ఏలియా గారు పడుకున్నారు. ఏలియా గారు పడుకుంటే ఆహారం వచ్చింది. ఇప్పుడు పేతురు పడుకున్నాడో లేపాడో, ఏలియా పడుకున్నాడో లేపాడో, యోనా గారు కూడా లోపల పడుకున్నారంట. ఎవరు? యోనా గారు కూడా లోపల పడుకున్నారంట. మేము ఎన్ని రాత్రుల నుంచో పడుకోవట్లేదన్నాను. పడుకో, నేను ఎవడు పడుకోవద్దన్నాడు? పడుకో.
నువ్వు పడుకోంది దేనికోసం అంటే నిద్ర పట్టక, అంతేగాని ఆల్ నైట్ ప్రేయర్ కోసం ఏంటి? లేదా దేవుడి మీద ప్రేమ ఎక్కువైపోయా? నిజంగా అన్ని పరిస్థితులు ఉంటే కనుక ఫస్ట్ పడుకునేది మనమే. ఏదో వీలు పడక పడుకోవట్లేదు కానీ మనకే అన్ని పరిస్థితులు అనుకుంటే మనం ప్రార్థన చేస్తామా? మోకరింతామా? ఫస్ట్ పడుకుని పోతాం మనం. ఒత్తిడి ఒక వరంలా మారింది కానీ లేకపోతే మనం ఫస్ట్ పడుకుని పోతామండి. మనం పెద్దలకాడే భారతదేశంలో ఎవరన్నా పడుకుని ఉంటే కనుక దేవుడు చేత ఆశీర్వదించబడిన వాళ్ళే పడుకుని పోతారు ఫస్ట్. లేకపోతే తెల్లవారులు ప్రార్థన చేస్తాం కానీ ఒట్టిగా మనం ప్రార్థన చేస్తామేంటి? ఆల్నైట్ ప్రార్థనకు ఒక రోజు ఉండి 16 మంది వచ్చారండి. నాకు ఆశ్చర్యం కలిగింది. ఇలా మహాభక్తులలో ఇలా మామూలు వాళ్ళు కాదనిపించింది నాకు. 16 మంది వచ్చేస్తే ఇంటికాడ మెలకుగా ఉంటాం మనం. ఆ మెలకు వేరు. ఇక్కడ ఆ సంబంధం ఎందుకు కోల్పోయిందంటే మనతో ఆయనకి ఆ అనుభవం ఏర్పడలా. ఆయనతో మనకి ఈ అనుభవం లేదు. ఇప్పుడు యోనా గారు పడుకున్నారు. యోనా గారు పడుకుంటే నాలంటోడికైతే బోడిగాడు యోనాగాడు కాదు యోసేపుని తీసుకెళ్దాం సువార్త ప్రకటింతగా అనుకున్నాను. కానీ దేవుడు ఏం చేస్తాడు సార్? యోనానే పిలుస్తున్నాడు, యోనానే లేపుతున్నాడు. యోనా యోనా లేచాడు. ఎవరు మీరు? అందరూ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వెవడో మొదటివాడు పడుకున్నావు. అందరూ ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఈయన ఏం చేస్తాడంటే ఈయన లేచి బయటకు వచ్చి దీనికి అంతటికి కారణం నేనే అంటున్నాడంట. బయటకు వచ్చి దీని అంతటికి కారణం ఏం ధైర్యం రా నీది? మగసిరి కలిగిన వాడు అంటే ఇతనే, రంజిత్ తోఫీర్ గారు కాదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. నేనే కారణం, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి. ఈ వాడు అలా బ్యాలెన్స్గా నిలబడిపోతానాడంట. అసలు నీ గురించే ఇంత గొడవ వస్తే నిన్ను వాడైతే ఆ దేవుడి వాడిని ఎలా ముంచి పిల్లలు ఆడుకున్నట్టుగా నూతులో చేదేసినట్టు ముంచాడా దేవుడు అంటాడు. లేదు లేదు లేదు, నేను ఎక్స్ట్రాలు చేశాను, అందుకే దేవుడు ఇలా చేశాడు. కానీ మిమ్మల్ని ఏం చేయడు, నన్ను కూడా ఏమి చేయడు. పడండి, ముందు మీరు బయటపడండి, ముందు మీరు బయటపడండి. నేను దేవుడికి ప్రియమైన వాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుడికి ప్రియమైన వాడిని. పాడేయండి బయట. ఏమవుదో పాడేయండి, తీసుకెళ్ళాను అన్నాడు. పాడేశారు. పాడేయడంతోనే అప్పటిదాకా వెయిట్ చేస్తుందంట పెద్ద చేప, తిమింగళం. యోనా గారిని అలా మింగి పేగులు దాకా వెళ్ళకుండా ఆపుకుందంట. యోనా గారు అక్కడ కూడా లోపలికి వెళ్ళి పడుకునిపోయాడంట. 2 రోజులు పోయిన తర్వాత తెలివి వచ్చిందండి ఆయనకి. మానవుడికి మహానిద్ర, యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడైనా ఒక వారం రోజులు ఎక్కువ పడుకున్నాను అనుకోండి, అప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా? శక్తికి మించిన పని ఉన్నప్పుడే దేవుడు మనల్ని పడుకోబెట్టేస్తాడు మంచం మీద. గత వారం హాయిగా వారం రోజుల పాటు మంచం మీదే ఉన్నాను. అప్పుడు నా మనసుకి ఏమనిపిస్తుందో తెలుసా? మనకి బోలెడంత పని ఉందన్నమాట. రెస్ట్ లేనంత పని ఉన్నప్పుడు మాత్రమే మనం బెడ్ మీద ఉంటాం. మనం బెడ్ మీద ఉన్నామంటే అర్థం ఏంటంటే శక్తికి మించిన ప్రయాణం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మనం బోలెడంత పని చేయాల్సి ఉంది కాబట్టి కొద్దిగా రెస్ట్ ఇచ్చాడు. ఆ రెస్ట్ పూర్తి అవగానే దేవుడు మనకి 2 అంతల బలం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ఆమేన్ విస్తారమైన ప్రయాణం మనం చేయవలసి ఉంటుంది. భోంచేసి లేచిన తర్వాత ఏలియా గారు అంటున్నారంట, ఏంటి అంటే, ఏంటి ప్రభువా ఏం చేయమంటున్నావంట? లేగు నీకు కేకేసి భోజనం పెట్టింది దేనికోసం తెలుసా? శక్తికి మించిన ప్రయాణం నీకుంది, లేకు బయలుదేరు అంటున్నాడు. యోనాకు కూడా దేవుడు శక్తికి మించిన ప్రయాణం ఇచ్చాడు. యోనా పడవలో పడుకున్నాడు కానీ నినివేలో పడుకోలా, పడవలో మాత్రమే పడుకున్నాడు.
పడవలో మాత్రమే పడుకున్నాడు. నినివేకి వెళ్ళిన తర్వాత యోనా పడుకోలా. యోనా రాత్రింబగళ్ళు సువార్త చెప్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఏ స్వభావం కలిగిన వారో, ఎవరు ఏ తత్వం కలిగిన వారో దేవుడికి తెలుసు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, యెహోవా అంతరంగాన్ని చూస్తారు. ఈరోజు చిన్న కష్టం వస్తే పని మానేస్తావు నువ్వు. ఏంటమ్మా ఇలా తుడిసావు? మందిరం తొట్టం ఇలాగైనా అన్నారనుకోండి ఎవరైనా, తర్వాత వారి నుంచి కొంతమంది మందిరం తొడరు. కారణం ఏంటి? నీకు ఆ మాట బాధ కలిగింది. అలా బాధపడకూడదు దేవుడి పనికి. మీరు ప్లేట్లు కడుగుతున్నారు, కంచాలు కడుగుతారు. కొంతమంది అవి కంగారులోనే కడిగినప్పుడు చిన్న అన్నం ఎత్తుకుండిపోద్ది. అప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసండి? ఇదేనా ప్లేట్ కడగడం, బుద్ధి లేదానా అంటారు. అప్పుడు నువ్వు ప్లేట్ కడగడం ఆగిపోకూడదు. ఇంకా శుభ్రంగా కడిగి కృప నాకు ఇవ్వండి ప్రభు అని అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను చాలామంది అంటూ ఉంటారు వాక్యం చెప్పడం ఇలాగేనా అని. అలాగనే బాధపడను నేను. కొంతమంది అంటూ ఉంటారు మందిరం కట్టడం ఎలాగైనా అని. ఎందుకు బాధపడతాం? ఇంకా బాధ్యత పెంచుకొని మనం పని చేయాలి. కానీ ఎవరో రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు, ఎవరో మన పక్కన ఉన్న వాళ్ళు ఏదో మాట్లాడారని మనం దేవుడి పని మానేస్తామా? మనం దేవుని పరిచయం మానేస్తామా? మనం దేవుడు తెలుసు ఎవరికి ఏ పని అప్పగించాలో. నువ్వు దేవుడి పని ఎలా చేయాలో తెలుసా? ప్రియమైనదిగా చేయాలి. సువార్త ప్రకటించకపోతేనంట ఆయనకి శ్రమ అనుకుంటున్నాడంట. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ కలుగుతుంది, నాకు దేవుడి పని అంటే అంత ఇష్టం అన్నట్టుగా చేశాడంట. అందుకే పౌలు గారు దేవుడికి ప్రియమైన వాడిగా మారిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో మనం నిద్రపోతున్న దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఎప్పుడు తెలుసా? మనం దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తులుగా మారిపోవాలి. ఆయనకి సన్నిహితమైన సంబంధం మనకి ఆయనకి ఏర్పడిపోవాలి. మనం లేకపోతే ఆయన ఉండలేము అన్నట్టుగా అయిపోవాలి. ఆయన ఏమైపోవాలి? చూడండి, ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట. మీరు ఆ అమ్మాయికి ఏం పెట్టండి అలా ఉంటుంది జీవితం అంట. వాడు అదే పరిస్థితి. ఇంకా వాళ్ళిద్దరూ ఎలా అయిపోతారంటే తిండి తిప్పలు లేకుండా అస్థిపంజరాలు ఎలా అయిపోతారో అలా అయిపోతూ ఉంటారు. దానికి మనం ఏమంటామండి? వాడండి ఎవరినో ప్రేమించాడండి అమ్మాయిని, ఆ అమ్మాయిని ప్రేమించిన దగ్గర నుంచి అలా అయిపోయాడు. ఎవరిని ప్రేమించాడు? ఎవరో అమ్మాయిని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? ఎవరో అబ్బాయిని ప్రేమించింది. అప్పటి నుంచి అలా ప్రేమ, యేసుని ప్రేమ, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. చాలా గొప్ప మాట ఇది. మనుషులు మనుషులు ప్రేమిస్తారు. ఈ అమ్మాయి అన్నం తిందో,
ఆ అబ్బాయి అన్నం తినడు. ఏమండి, ఫోన్లో ఎన్ని గంటలు మాట్లాడతారో లెక్క ఉండదు. ఫోన్ మాట్లాడి 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 ఎవరో వస్తే ఫోన్ పెట్టి టైప్ చేస్తూ ఉంటారు. మా బ్రదర్ వచ్చాడు, నేను అరగంట తర్వాత నీతో మాట్లాడతాను. మధ్యలో ముద్దు ముద్దు పేర్లు పెట్టేసుకుంటారు. టామీ అని, జిమ్మీ అని, జిక్కీ అని, జూలీ అని, ర్యాలీ అని, అవసరమైతే వాలి అని, ఇంకా ఎన్ని పేర్లు పెట్టేసుకుంటారో అసలు పేరు తీసేస్తారు. టామీ 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 అని. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కుక్క జాతిలో తయారవుతారు వాళ్ళు. ప్రేమికులేమీ అనుకోద్దు, మీకు మినహాయింపు. చాలా ప్రేమగా వాళ్ళ అమ్మకి కనీసం వీడి ఇంటికి ఇడ్లీ కూడా పట్టుకెళ్ళడు జ్వరం వస్తే. టామీకి జ్వరం వస్తే మందులు అన్నీ పట్టుకుపోతాడు వీడు. ఇంట్లో స్టిల్ ఆ రోజు ఇంట్లో వాళ్ళ అమ్మ ఒళ్ళు కాలిపోతా జ్వరంతో ఉంటుంది. వాళ్ళ అమ్మని చూసి అత్తమాన దరిద్ర రోగాలే అనుకుంటాడు. టామీకి కాలుకి దెబ్బ తగిలిందంట. టామీ, ఇంట్లో ఉండుంటే బెడ్ మీద నీకు ఎన్ని సేకరి చేసేవాడు, నువ్వు నీ కాళ్ళు నొక్కేవాడిని, నీకు మందులు వేయించేవాడిని, అవసరమైతే నీలాద్రి హాస్పిటల్లో పెట్టేదాడిని, శివశంకర్ ఆపరేషన్లో శివశంకర్ హాస్పిటల్లో కాలు తీయించేసేదాన్ని వాడిని అని అమ్మాయికి టైపింగ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ అమ్మమ్మో అని మోగుతూ ఉంటుంది. డార్లింగ్, వాట్ ఈస్ మూలుగు? మూలుగే ఉందలే, ఆ మూలుగు ఎప్పుడు ఉన్న మూలుగే, మా అమ్మ మూలుగది, ముసలి మూలుగు, ముసలిది అయిపోయింది మా అమ్మ. అవునా, మరి మీ అమ్మకి ఏమైనా పట్టుకెళ్ళావా? మా అమ్మకి మందులు గిందులు పడవు, ఎందుకంటే వీటి దగ్గర 10 రూపాయలు లేదు. ఇది మాటల ప్రేమ, ఇది మాటల ప్రేమ. ఎందుకంటే ప్రేమికులు ఎక్కువ మోసపోయేది ఎక్కడ తెలుసా? పనుల్లో కాదు, మాటల్లోనే. ఏమండి, రాజకీయ నాయకులు ఎన్నిసార్లు చెప్పారు కదా, మీకు అసలు బుద్ధి వచ్చిందా? రాజకీయ నాయకులు ఎన్నిసార్లు చెప్తారండి? అసలు మన రాజకీయ నాయకులు చెప్పింది ఎప్పుడైనా జరిగిందా? వాళ్ళు చెప్తారంతే. అవి సముద్రం వారిని ఇసుక మీద రాసిన వాగ్దానాలంట. అలా రాగానే ఏమవుద్ది, అదంతా కొట్టుకెళ్ళిపోతుంది. ఐ లవ్ యూ డార్లింగ్ అనగానే సముద్రం కెరటం వస్తుంది, డార్లింగ్ ఉండదు. ఎందుకు? మాటలు చాలా ఈజీ, మాటలు చాలా ఈజీ. చాలా తేలిక మాటలు మాట్లాడడం. అందుకని అందరూ ఏం చేస్తారండి, ఫస్ట్ ఆయుధం ఏంటండి? మాటలే. ఈసారి గనక నన్ను గెలిపిస్తే మీకు గ్యాస్ బండ్ల మేళ ఏంటి, ఇంటి నిండా గదికో గది, గదికో గది బండ, కేజీ నుంచి పీజీ దాకా మీరు గదులు చూడొచ్చు. ఉద్యోగం ఎంత మేడం? నిరుద్యోగ వృత్తి, శ్మశానాల్లో ఉద్యోగం. మొన్న నేను ఫేస్బుక్లో ఎక్కడ చూశాను, మీరు పలానా పార్టీకి ఓటేయండి, ఇంటికి ఒక గేదె ఇప్పిస్తాను అంటున్నాడు. అప్పుడు ఆవిడేమంటుంది తెలుసా? గేదె ఇప్పిస్తే నేను అక్కడ కట్టుకున్నాయా అంటుంది. దానికి కూడా మార్గం ఏర్పాటు చేసిన యెహోవా నిస్సి ప్రార్థనా మందిరం దగ్గర ఖాళీ స్థలం ఉంది. మరి ఎవడు సొత్తాడయా అంటుంది ఆవిడ. చూడండి, నాకు అది చూస్తే ఎంత ఆశ్చర్యం వేసిందో. మరి ఎవరు సొత్తారయ్యా అంటే, ప్రతి 50 గేదెలకి ఒక మనిషిని పెడతాను, అతను శుభ్రం చేస్తాడు, పేడెత్తుతాడు. అదే ఉద్యోగం నిరుద్యోగులందరికీ.
ఆ పేడెత్తిన తర్వాత మీరు వెళ్ళి అని పాలు తీసుకొని వచ్చేయడమే అన్నాడు. వరి బడవా, మీ పార్టీ నాయకుడు కూడా చెప్పలేకపోయాడు కదరా ఎంత అద్భుతంగా అబద్ధం, ఎంత అద్భుతంగా చెప్పేవారు అబద్ధం. ఓ 50 గేదెలకు ఒక గేదె ఒక మనిషి సరిపోతాడండి? చెప్పు, నువ్వే చెప్పు. 50 గేదెలకు ఒక మనిషి సరిపోతాడు? అసలు 50 గేదెలు పెట్టాలంటే ఎంత ప్లేస్ కావాలి చెప్పండి? ఇంటికి ఒక గేదె అంట. ఎంతమంది ఉన్నాం చెప్పండి? మనమే ఎంతమంది ఉన్నాం చెప్పండి? మీలో గేదె కట్టుకునే చోటు ఉన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. మా దావిదానికి ఇక 3 4 ఉన్నాయి, కానీ మరి చోటు పక్కన కట్టేస్తున్నాడు. ఆ పక్కన ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఆ ఖాళీ స్థలంలో గత ఇల్లు కట్టాడనుకో, నీ ఆటలు సాగుతాయా? సాగం. మళ్ళీ ఎక్కడో కడతాడు. అలాంటిది మా పెద్ద మనిషి ప్రతి ఇంటికి ఒక గేదె ఇచ్చేస్తాడంట. బండ్లు ఇచ్చేస్తారు ఏంటి? మీలో ఉద్యోగాలు ఎవరికి లేవో ఈ పిల్లలతో సహా మొత్తం అందరికీ అయ్యి బాబు వీళ్ళ మాటలు తగలడు. అందరూ వైఎస్ఆర్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇంకో పార్టీ గురించి నేను మాట్లాడడానికి సరిపోను, కానీ ఎందుకంటే అవి ఏం పెద్ద మన ఇబ్బంది లేదు కాబట్టి. ఇక ఆ 2 పార్టీలు ఏం మాట్లాడినా సరే ఆ మాటలు అంటూ ఉంటే ఒక్కోసారి చిలకరింపు బాప్తిసం పొందినంత ఆనందంగా ఉంటుంది. అంటే భలేగా ఇలా జరిగిపోతే ఎలా బాగుంటుంది? మొత్తం AP to PP సిమెంట్ రోడ్లు, AP to PP. ఇక మొత్తం మన ఏరియా అంతా కూడా బంగారంలా మారిపోతాయి. ఇంకా పైన కరెంటు తీగిలు లేకుండా చేస్తారంట. ఎక్కడ పెడతారంట? అండర్ రోడ్లు పెడతారంట. గ్యాస్కి బండి అక్కర్లేదు, గొట్టం డైరెక్ట్గా ఇలా పెట్టడమే. ఆడోళ్ళు ఇప్పేసి అగ్గుబులు వేసారంటే పంప గోళ్ళు కొంపతో పాటు మొత్తం అన్నీ తగలెడిపోతాయి. ఎన్ని వాగ్దానాలు! ఇవన్నీ నమ్ముతారా? ఎలక్షన్కి నా దగ్గరికి 2 3 వచ్చారు. మాస్టర్ గారు, మన చర్చికి ఏంటన్నారు? మన చర్చికి ఏమొద్దండి, మేమే కావాలంటే మీకు ఏమైనా ఇస్తాం, మేమే మీ దగ్గరే తీసుకుంటాం. ఎందుకండి? మాకు అక్కర్లేదండి, మాకు అక్కర్లేదండి. నేను రాత్రి టీవీలో మెసేజ్ చూశాను. నా మెసేజ్ నేనే చూసుకున్నాను. పరిశుద్ధ స్థలంలోని మందిరం కట్టేటప్పుడు ఆ మెసేజ్లో నేను చెప్తానంటే, రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకోకండి. అన్యుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోకండి. ఒక రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము మందిరం కట్టుకుంటున్నాం, అయ్యా మాకు ఒక 50 బస్తాలు సిమెంట్ ఇవ్వండి అని అడగొద్దు. వాళ్ళు ఇస్తే తీసుకోవద్దు కూడా. ఎప్పుడు? ఎలక్షన్కి ముందు. తర్వాత వచ్చి మీరు ప్రార్థన చేశారండి మా కోసం అని చెప్పేసి తర్వాత చేస్తారంటే తీసుకోండి. అడుక్కునే వాళ్ళలాగా వెళ్ళి, బాబు మా ఓట్లన్నీ మీకే అని మాత్రం మీరు అడగండి. వాళ్ళ దగ్గర ఏవి తీసుకోవద్దు. మీరు ఇనుము కానీ, సిమెంట్ కానీ, ఇటక కానీ తీసుకోవద్దు. అన్యుల దగ్గరికి వెళ్ళి మా మందిరం కట్టుకుంటున్నాం, మేము చర్చి కట్టుకుంటున్నాం, మీరు సిమెంట్ బస్తా ఇవ్వచ్చు కదా అని మాత్రం పొరపాటున అడగొద్దు, తీసుకురావద్దు, ఇవ్వద్దు. నాకు కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా. 3, మనవపూర్వకంగా ఇవ్వని వాడి దగ్గర రూపాయి బిళ్ళ కూడా తీసుకోవద్దు అని ఆ రోజు మెసేజ్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు చేశానా అనుకున్నాను. ప్రత్యక్షపు కూడా ఆరపు మెసేజ్ చేస్తున్నప్పుడు చెప్పాను. ఈ రాజకీయ నాయకుల వాగ్దానాలు ఎలక్షన్ వరకే. మరి ప్రేమికుల వాగ్దానాలన్నీ ఎప్పటి వరకు మీరే చెప్పాలి మీ సొంత నోటితో. ప్రేమికుల వాగ్దానాలు ఎప్పటి వరకు చెప్పాలి? దావీదు గారు గట్టిగా చెప్పు, నవ్వుతావు. పెళ్ళి వరకే. పెళ్ళి అయిన మరుక్షణం నుంచి టామీ, జిమ్మీ, జూలీ అంటాడా ఏంటి? చెప్పు. నేను కొంతమంది ప్రేమికులు ఫోన్ మాట్లాడుతుంటే వింటూ ఉంటాను. అంటే మాజీ ప్రేమికులలో
ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి మా ప్రేమికులు అనకూడదు కదా, మనం భార్య భర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. చెప్పండి, ఏం లేదండి కూరగాయలు ఎట్టుకొస్తారా అని చెప్పి అంటే తెత్తాలే వాటే ప్రేమ. ఏమైనది ఆ ప్రేమ? అది తొలి ప్రేమ అండి, అప్పుడు మాత్రం ఉంటుంది, తర్వాత ఉండదండి. ఎప్పుడు దాకా ఉంటుంది ప్రేమికుల ప్రేమ? పెళ్లి వరకు. మరి రాజకీయ నాయకుల ప్రేమ, మన కింద పనిచేసేవాళ్ళ ప్రేమ ఉద్యోగంలో ఉన్నంత వరకు. ఉద్యోగం నుంచి బయటకు వెళ్ళగానే ఎదవండాడు, ఎంత పని చేయించుకున్నాడండి మాతోని. గుడ్డి శాఖరి అడిచి 16,000కి మొత్తం 30,000 పని చేయించుకున్నాడండి అప్పుడు దాకా. కార్యకర్తల ప్రేమ, ఆడికి పదవి ఇచ్చేదాకా. పదవి కానీ ఇవ్వలేదు అనుకోండి, చిచ్చి ఎన్టీ రామారావు గారు మంచోడు కాదండి. అసలు ఆయన చేసిన దారుణాలన్నీ ఇన్ని కాదండి. వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి ఏంటి కార్యకర్తల ప్రేమ ఇది, ప్రేమికుల ప్రేమ ఇది ఏమండి, మనుషుల ప్రేమలు ఇవి. అయితే దేవుని సన్నిధిలో ఈ ప్రేమ పనికిరాదు, నీ నటన ప్రేమ పనికిరాదు. దేవుడు నిన్ను యథార్థంగా ప్రేమిస్తాడు. ఇప్పుడు మీరు నేను అడిగే కొన్ని విషయాల్ని జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, అతన్ని ఇష్టపడ్డారు అనుకోండి. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, అతను ఇష్టపడ్డారు, అతని కోసం తిరిగారు, వీళ్ళు తిరిగారు. అదే వ్యక్తి ద్వారా వీళ్ళకి మేలు జరగలేదు అని తెలిసిన మరుక్షణం నుంచి అతను విడిచిపెడతారు. విడిచిపెడతారు. అలాగే ప్రేమించిన ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తుంది అని ఈ అబ్బాయికి తెలిస్తే అక్కడి నుంచి ఆ ప్రేమ మెల్లగా కట్ అయిపోతుంది. యజమాని తన పనిలో ఉంచుకోడు, తనంటే ఇష్టపడలేదు, తనని పనిలోంచి తీసేస్తాడని తెలిసింది మరుక్షణం నుంచి అతని మీద ఉన్న ప్రేమ పోతుంది. కానీ క్రైస్తవుడుగా ఎవరైతే ఉన్నారో, యేసు ప్రభుని ఎవరైతే వాళ్ళ సొంత రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళకి చెప్పబడుతున్న మాటలు మనం చూస్తే, ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు శ్రమ పడినందుకు ఆశ్చర్యపడవద్దు, మీరు మీ పేరును బట్టే మీకు శ్రమ వస్తుందని అతిశయపడాలి అని రాసుంది. ఎంత దమ్ముంటే నేను శ్రమ పడినా క్రీస్తు కోసం బతుకుతాను అంటాడు చెప్పండి. ఎంత దమ్ముంటే చెప్తాడు. ఇప్పుడు చెప్పడమే కాదండి, జీవిస్తారు కూడా.